వెల్కమ్ టు ది లియో. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వంలో రహస్యాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. ప్రభుత్వానికి ఏం నెప్పి మీరు విడుదల చేసిన జీవోలు వెబ్సైట్లో పెట్టట్లేదంటే అందులో అంత రహస్యం ఏముందని చెప్పి గతంలోనే హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇప్పుడు దాని కాసేపు పక్కన పెడితే మద్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అసలు బెవరేజెస్ కార్పొరేషన్ ఆ వెబ్సైట్ నుంచే తీసేయడం జరిగింది. ఇది మరీ విచిత్రం. గత 7-8 ఏళ్లుగా మద్యానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. అంటే జిల్లాల వారీగా ఎంత అమ్మారు, అలాగే డిస్టిలరీ వారీగా ఎంత అమ్మారు, దాని పరిమాణం ఎంత, దాని ధర ఎంత, వాస్తవంగా అమ్మకాలు ప్రతి నెల ఎంత జరిగాయి, ఇలా అన్ని వివరాలను సాధారణ ప్రజలు సైతం చూడొచ్చు. గత 8 ఏళ్ళుగా అదే జరిగింది. ఇది చంద్రబాబు గారు ఉన్న సమయంలో ఒక డాష్ బోర్డ్ని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఈ మద్యం అమ్మకాలు జరగాలనే ఒక విధానంతో దాన్ని అయితే రూపొందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఒక 4 నెలల క్రితం వరకు కొన్ని వివరాలు తొలగించి కొన్ని వివరాలు అయితే జగన్మోహన్ రెడ్డి పెట్టేవాడు. కేవలం మద్యం అమ్మకాల వివరాలు అయితే జగన్మోహన్ రెడ్డి వెబ్సైట్లో పెట్టాడు, కానీ మిగతా వివరాలన్నీ కూడా తొలగించేశాడు. సరే, అమ్మకాల వివరాలైనా తెలుస్తున్నాయి కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆ బెవరేజెస్ కార్పొరేషన్ వెబ్సైట్నే తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది ఇక్కడ $1,00,000 ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ దీనికి సంబంధించిన అనేక అవకతవకలు బయటపడే అవకాశం ఉందని చెప్పి తీసేశారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తే, ఎన్నికల సమయంలో మద్యం అనేది ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో పార్టీలకు ఎంత అవసరమో మన అందరికీ తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఈ మద్యం మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా కొంత ఉన్నాయి. పైగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పాలి. ఏమని? లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎంత మద్యం అయితే అమ్మారో, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎంత మద్యం అమ్మారో ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా అంతే అమ్మాలా. లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంత అమ్మారో ఈ సంవత్సరం జనవరిలో కూడా అంతే అమ్మాలా. దానికి ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటుగా ఉంటే ఓకే, కానీ అమ్మకాలు కన్నా భారీగా జరిగితే ఎన్నికల సమయంలో దానికి ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పైగా ఎక్కడ ఇది బల్క్లో బయటికి వెళ్ళిందో ఆ పసిగట్టి అక్కడ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఎప్పటి నుంచే దాన్ని వెబ్సైట్లో దాన్ని లెక్కలు తొలగించేస్తే, అసలు పూర్తిగా లెక్కలు తొలగించేస్తే ఎన్నికల కమిషన్కి ఎవరు ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. దాంట్లో ఆధారాలు కూడా ఉండవు. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసేస్తారు. పోనీ ఇప్పటి నుంచి పెట్టకుండా ఆల్రెడీ వెబ్సైట్ ఉంటే గత జనవరి ఫిబ్రవరిలో ఎంత వచ్చింది అనేది అందరికీ కనపడుద్ది. సరే, ఇప్పుడు లేకపోయినా. బట్ ఇప్పుడు పూర్తిగా వెబ్సైట్నే తీసేస్తే వీళ్ళేదో చెప్తారు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని మాయం చేసింది వెబ్సైట్ నుంచి అని. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎప్పటికీ గూగుల్లోకి వెళ్ళి కొడితే దొరుకుతుంది. మరి ఎందుకు మాయం చేసిందని వీళ్ళు అంటున్నారో నాకైతే అర్థం కాల. కానీ వీళ్ళు మాత్రం ఏకంగా వెబ్సైట్నే మాయం చేసేశారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బెవరేజెస్ కార్పొరేషన్ వెబ్సైటే మాయమైపోయింది. 8 ఏళ్లుగా ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఈరోజు ప్రజల కంట పడకుండా పోయింది. గతంలో చంద్రబాబు గారు పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేసిన వెబ్సైట్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు పూర్తిగా తొలగించాడు. మొన్నటి వరకు కొన్ని మాత్రమే అందులో పెట్టి మరికొన్ని అంశాలను తొలగించాడు. ఇప్పటికే మద్యం మీద నాకు ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే డిజిటల్ విధానం అనేది మద్యానికి అప్లై చేయాల. గతంలో ఇదే విషయాన్ని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బయటపెట్టింది. ఒక షాపులోకి వెళ్తే దాదాపు ₹1,00,000 మద్యం అమ్మితే కేవలం అందులో ₹1,000 ₹2,000 మాత్రమే డిజిటల్ పేమెంట్ కింద అమ్మినట్టుగా కనపడింది. మిగతాదంతా కూడా ఎక్కడ కనపడలేదు. సో దీంట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి గతంలోనే ఆరోపించింది. ఆవిడ ఏకంగా కేంద్రానికి లేఖ కూడా రాసింది. మద్యంలో భారీ కుంభకోణం జరిగింది, దీని మీద విచారణ చేయాలి, అందులోనూ నాసిరకం మద్యం. సో విచారణ చేయాలని చెప్పి ఆవిడ కేంద్రానికి లేఖ కూడా రాసింది. సరే, ఏం చర్యలు తీసుకున్నారనేది కాసేపు పక్కన పెడితే, సో మద్యం మీద అనేక అవకతవకలు ఉన్నాయి. అసలు మద్యపాన నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అది చేయకపోగా మద్యాన్ని విపరీతమైన రేట్లు పెంచేయటం, నాణ్యత లేని కల్తీ మద్యాన్ని ప్రజలకు ఇవ్వడంతో ప్రజలు కూడా అనారోగ్యాల బారి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ దాని ఆధారాలతో సహా ఇతర రాష్ట్రాల్లో దాన్ని ల్యాబుల్లో టెస్టులకు పంపితే హానికరమైన పదార్థాలు ఆ మద్యంలో ఉన్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఖండించింది తప్ప దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అంటే ప్రతిపక్షాల ఆరోపణల కింద కొట్టిపడేసి, ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తే ల్యాబులు తప్పుడు రిపోర్ట్ అవ్వవు కదా. ఒక ల్యాబ్ తప్పుడు రిపోర్ట్ ఇస్తే మీరు చర్యలు తీసుకోవచ్చు, లేనిది ఉన్నట్టు ఎలా ఇచ్చామని మీరు చర్యలు తీసుకోవచ్చు. కానీ చర్యలు
కూడా తీసుకోలేదు. అంతేందుకు మద్యం బాబులను అడగండి, ఈ మందు తాగిన తర్వాత రకరకాల రోగాలకు గురవుతున్నాం, కడుపులో మంటగా ఉంది, వికారంగా ఉందని చెప్పి అనేక మంది. రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏంటి? బూమ్ బూమ్ బీర్ తాగిన రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏమైంది మనందరం చూసాం. ఆయన కేవలం బూమ్ బూమ్ బీరు ఆయనే చెప్పాడు, ఈ బీరు తాగితే నాకేదో మతిపోతుంది, పిచ్చ పిచ్చగా ఉంది, ఇదేం బీరో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆయనే మాట్లాడాడు. తర్వాత ఆయన ఏమయ్యాడో మనందరం చూసాం. సో ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్నాయి. పైగా ఈ మద్యం కంపెనీలన్నీ ఎవరివి? వైసీపీ నేతలు. అందులో సగం విజయసాయి రెడ్డివి, వైవి సుబ్బారెడ్డివి, ఇలాగా రకరకాల నేతలకు చెందిన డిస్టిలరీలన్నీ కూడా అందులో ఉన్నాయి. సో వాటిలో కల్తీ మద్యం రేటు డబుల్. గతంలో 100 రూపాయలు క్వార్టర్ ఉంటే ఇప్పుడు 200 అయింది. సో ఇప్పుడు గతంలో ఫుల్ 500, 600 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. సో ఈ విధంగా రేట్లు కూడా డబుల్ త్రిబుల్ చేశారు. పైగా మళ్ళీ దాన్ని ఏమైనా సమర్థించుకున్నారు, షాక్ కొడితే తాగటం మానేస్తారు, షాక్ కొట్టే విధంగా రేట్లు పెరిగితే తాగటం మానేస్తారనే ఉద్దేశంతోనే రేట్లు పెంచామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఎక్కడైనా చరిత్రలో జరుగుద్దా? మద్యం రేట్లు ఎంత పెరిగినప్పటికీ కూడా తాగేవారి సంఖ్య తగ్గదు, తాగటం మానరు. దీనివల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. గతంలో పనిచేసి ఒక 500 వచ్చినాయి అనుకోండి, ఒక 100, 150 తాగి మిగిలిన 350 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 350 దాకా 200 కూడా ఇంట్లో ఇవ్వడం గగనమైపోతుంది. ఏమైపోయింది? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి. మహిళల జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చెప్పాడు? ఇలా మద్యం అమ్మి దాంతో ప్రభుత్వాన్ని నడిపితే వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేసినట్టే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో. మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఆయనే మద్యం అమ్ముతూ, ఆయనే తాకట్టు పెట్టి, మరి ఆయనే రక్త మాంసాలతో వ్యాపారం కూడా చేస్తున్నాడు. సో ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన వెబ్సైట్ని పూర్తిగా తొలగించడానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మద్యం లెక్కలు మాయం, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఏ లెక్కలైనా మాయం అయిపోతాయి. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. రేపు ప్రభుత్వాలు మారినా లెక్కలు దొరకకుండా ఉండటం కోసం కానివ్వండి, లేదా ఇందా చెప్పినట్టు వచ్చే ఎన్నికల సమయంలో ఎంత మద్యమైనా వాళ్ళు వాడుకున్నా బయటికి తెలవకుండా ఉండడానికి కానివ్వండి, ఇలా అనేక రకాల కారణాలు ఉన్నాయి. అసలు డిజిటల్ పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనే దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. టీ స్టాల్లో 10 రూపాయలు పెట్టి టీ తాగితేనే ఈ రోజుల్లో డిజిటల్ పేమెంట్. మరి అలాంటిది మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్ లేదంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి. వెబ్సైట్నే తొలగించిన బెవరేజెస్ కార్పొరేషన్. ఇక్కడ చూడండి, సరే లెక్కలు కొద్దో గొప్ప తొలగించారంటే అది వేరే విషయం. గత 8 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన పూర్తి వెబ్సైట్నే తీసేశారు. అది ఇది తీయటం కాదు, ఏకంగా వెబ్సైట్నే ఎత్తేశారు. అంటే ఏ స్థాయిలో అందులో కుంభకోణాలు అవకతవకలు జరగకపోతే వెబ్సైట్ను తొలగించారు. పైగా ఇప్పుడు కాదు, గత 4 నెలల నుంచి కూడా దానికి సంబంధించిన వివరాలు ఏమీ లేవు. ఇప్పటిదాకా బహిరంగంగా అమ్మకం వివరాలు డిపోలు జిల్లాల వారీగా అందుబాటులో. ఎన్నికల వేళ తొలగించిన ప్రభుత్వం అధికార పార్టీకి మద్యం ఇచ్చేందుకేనా? లెక్కల మాయంతో సర్వత్రా అనుమానాలు. సో మద్యం లెక్కలను జగన్మోహన్ రెడ్డి రహస్యం చేసేసింది. ఆల్రెడీ గత 8 ఏళ్లుగా ప్రజలకు తెలిసేలా బహిరంగంగా ఉన్న ఈ వివరాలను ఇప్పుడు అకస్మాత్తుగా తొలగించింది. దీంతో రాష్ట్రంలో ఎంత మద్యం అమ్ముతున్నారు, జిల్లాల వారీగా ఎంత, డిపోల వారీగా ఎంత, మద్యం పరిమాణం ఎంత, దాని విలువ ఎంత అనే వివరాలను రహస్యంగా ఉండిపోతాయి. గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారి డాష్ బోర్డును ప్రారంభించినప్పటి నుంచి కూడా మద్యం అమ్మకాల వివరాలు అనేవి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు రాష్ట్రంలో మద్యం డిపోల నుంచి షాపులకు ఎంత మద్యం వెళుతుంది, అందులో ఎంత మేరకు అమలైంది, ఆ రోజు ఆదాయం ఎంత వచ్చింది, ఇలాగా అన్ని వివరాలు కూడా ఉండేవి. కానీ జగన్ వచ్చిన తర్వాత పూర్తిగా వాటిని తొలగించేశారు. కానీ ఇక్కడ ఏం చేశాడో చూడండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం కేసు వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారు. కేవలం మద్యం అమ్మకాల వివరాలు మాత్రమే ఉంచారు. ఈ ఆదాయాన్ని అలాగే కేసుల వివరాలు ఈ రెండు కూడా తొలగించేశారు. అతి ప్రధానమైనది ఆదాయం, మద్యం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనేది ఇక్కడ అతి ప్రధానమైన అంశం. సో ఈ ఆదాయం అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అలా వెబ్సైట్ నుంచే తొలగించేశాడు. కేవలం ఏముంచేవాడు, ఎంత మద్యం అమ్ముతున్నారు అనే దాన్ని మాత్రమే ఉంచాడు. ఇప్పుడు గత 4 నెలల కిందటి వరకు ఆ వెబ్సైట్ను కొనసాగించిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి వెబ్సైట్నే తొలగించింది. దీంతో రోజువారీ మద్యం అమ్మకాల వివరాలు మొత్తం ఎంత అమ్మారనేవి ప్రభుత్వానికి తప్ప మూడో వ్యక్తికి తెలియకుండా చేశారు. సో ఎందుకు చేశారు అంటే అధికార పార్టీ కోసం. నేను ఆల్రెడీ చెప్పా, ఎన్నికల కమిషన్ తర్వాత క్వశ్చన్ చేస్తుంది. గత ఫిబ్రవరిలో ఎంత అమ్మారో 2024 ఫిబ్రవరిలో కూడా అంతే అమ్మాలి. ఎన్నికల సమయంలో మద్యానికి అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు, అధికార పార్టీ అనేది వాళ్ళ రాష్ట్రంలో మద్యాన్ని వాడేస్తుంది. ప్రతిపక్షాలకి కన్నా ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని కొనుక్కొస్తారు. అదంతా బహిరంగ సత్యమే.
అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. ఎన్నికల కమిషన్ ఆరా తీస్తుంది. గత ఫిబ్రవరిలో సపోజు ఒక 1000 కేసులు మద్యం అమ్మారు అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు కూడా ఆ 1000 కేసులే అమ్మాలి. సరే, ఒక 10 కేసులు 100 కేసులు అటు ఇటు అయితే ఓకే. బట్ బల్క్గా 1000 కేసులు 2-3 వేల కేసులు అయిపోయింది అనుకోండి ఎన్నికల సమయంలో. సో అప్పుడు ఎన్నికల సంఘానికి అనుమానం వస్తుంది. కాబట్టి ఎన్నికల సంఘానికి లెక్కలు చెప్పాలి. అవసరమైతే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అసలు వెబ్సైట్నే తీసేస్తే 2023 ఫిబ్రవరిలో ఎంత అమ్మారో 2024 ఫిబ్రవరిలో తెలియదు కదా. సో దాని మీద ఎవరు కంప్లైంట్ చేసే కూడా అవకాశం కూడా లేదు కదా. సో ఆ ఉద్దేశంతోనే ఈ వెబ్సైట్ను తొలగించారు. పైగా ఆదాయం వివరాలు కూడా తారుమారు చేశారు. మామూలుగా అయితే దీని ఆదాయాన్ని కూడా అంచనా వేయొచ్చు ప్రజలు. ఇదిగో ఇంత అమ్మాడు, ఈ 4 ఏళ్లలో ఎంత అమ్మారు, 3 ఏళ్లలో ఎంత అమ్మాడని ఒక అంచనా ఉంటుంది. ఎన్ని వేల కోట్ల మద్యం అమ్మేది అనేది ఒక అంచనా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఈ మద్యం అనేది అతి కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా మొలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పాడు. సో కాబట్టి ఇలాంటి సమయంలో ఇన్ని కోట్ల రూపాయల మద్యం జగన్మోహన్ రెడ్డి అమ్మాడు, ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మాడు అని బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏకంగా బెవరేజెస్ కార్పొరేషను ఆ వెబ్సైట్నే తొలగించడం జరిగింది. ఇప్పటికే జీవో ఏది విడుదల చేసినా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టట్లా. హైకోర్టు అక్షంతలు వేసింది. అంత రహస్యమైన జీవోలు ఏమున్నాయి, ప్రజలు చూడకూడని జీవోలు ఏమున్నాయి, తక్షణమే మీరు వెబ్సైట్లో పెట్టండి అని చెప్పి ఆదేశించిన తర్వాతే రుషికొండ మీద జగన్ రెడ్డి గారు కట్టిన ప్యాలెస్ ఖరీదు 433 కోట్లు అని చెప్పి అప్పుడే బయటపడింది. ఆయన జీవోలన్నీ పెట్టిన తర్వాత దేనికి ఎంత విడుదల చేశారనేది మొత్తం రుషికొండ మీద బయటికి లాగితే అప్పుడు దాని అసలు వివరాలు బయటపడ్డాయి. సో ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి మద్యం కోసం కానివ్వండి, దాని ఆదాయం బయటికి తెలియకుండా ఉండటం కోసం కానివ్వండి, దాని వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పూర్తిగా బెవరేజెస్ కార్పొరేషన్ వెబ్సైట్నే తొలగించారు. దీంతో ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి, ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుందనే లెక్కలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయాయి. ఇక లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కదా. బాహ్య ప్రపంచానికి తెలియనప్పుడు లోన ఎంత జరిగితే మాత్రం ఎవరికి తెలుస్తుంది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏకంగా మద్యం లెక్కలను మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖజానాకు చెల్లాల్సిన వేల కోట్ల రూపాయలు ఆ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు చేరిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయనే చేస్తున్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ని తీసుకోకపోవడం కానివ్వండి, ఇప్పుడు ఏకంగా వెబ్సైట్నే తొలగించడం కానివ్వండి, అనేక అనుమానాలకు తావిస్తుంది. తక్షణమే ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఆ వెబ్సైట్ను తిరిగి పునరుద్ధరించి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాలి.